అందరికీ నమస్కారం. చిత్తూరు జిల్లా చిత్తూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో చిత్తూరు వట్టం పరిధిలో ఈరోజు 3 ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి నుండి ఒక్కొక్కరి వద్ద నుంచి 2 కిలోల గంజా అంటే మొత్తం 6 కిలోల గంజా స్వాధీనం గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మామూలుగా మీకు తెలుసు, గత మన ఎస్పీ గారు వచ్చినప్పటి నుంచి ఈ ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ డ్రైవ్ స్పెషల్ పార్ట్ టీమ్స్ పెట్టి అన్ని ఆస్పెక్ట్లో చేస్తున్నాము. క్యాష్ సీజర్స్ అయితేనేమి, గంజా అయితేనేమి, ఎన్డీపీఎల్ లెక్కర్ అయితేనేమి, డిపిఎల్ అయితేనేమి, తర్వాత ఐడిఆర్ఆక్ అయితేనేమి, వీటి మీద ఎలక్షన్ కమిషన్ వారి ఉత్తర్వుల మేరకు దాడులు చాలా తీవ్రంగా చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ వంటన్ పరిధిలో మన ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి, తర్వాత ఎస్ఐ షేక్ షావలి మరియు ఈ స్పెషల్ పార్టీ ఏదైతే ఉన్నాయో ఈ స్పెషల్ టీము పిసి సురేష్, సుధాకరు, సుదర్శన్, రమేష్ కుమార్, జనార్దన్ పెట్టాము. ఇందులో భాగంగా మనం ఈ 3 ముద్దాయిలు, ఈ చంద్రు, ఇతడు వచ్చేసి జీడి నెల్లూరు, నెక్స్ట్ వచ్చేసి దిలీప్, ఇతడు శర్మన్ స్కూల్ డౌన్లో ఉంటాడు కొంగారెడ్డిపల్లి, తర్వాత రామకృష్ణ అనే ఇతడు తోటపాలెం చిత్తూరు టౌను. వీళ్ళ ముగ్గురికి కూడా మనం కింగ్ పిన్ ఉన్నాడు, అతడు కూడా తెలుసు. మనం మార్నింగ్ 2 టౌన్లో కూడా ఎన్డీపీఎల్ లిక్కర్లో ఉన్నాడు. అతని పేరు ఇప్పుడు చెప్తే మరి అతడు అబ్స్కాండింగ్ అయ్యే అవకాశం ఉంది. అతడు ఈ చిత్తూరు పట్టణంలో ముఖ్యంగా ఈ గంజా స్మగ్లింగ్లో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. వీళ్ళు ఈ గంజాను వేరే వ్యక్తుల ద్వారా విశాఖ ప్రాంతం నుంచి ఏజెన్సీ చేయడానికి తెప్పించి ఈ పట్టణంలో, ముఖ్యంగా పట్టణంలో చాలా ప్రాంతాల్లో వీళ్ళు ఈ శివారు ప్రాంతాల్లో గుట్టు చప్పటి కాకుండా చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతున్నారు. అందులో కొద్దిమంది యువకులు కూడా మరి వీరు కొని వాటిని సేవిస్తున్నట్టు తెలిసింది. కాబట్టి వీరి ఫార్వర్డ్ లింక్ అంటే వీళ్ళు ఎక్కడి నుండి గంజా తెచ్చారు, వీళ్ళకి ఇచ్చింది ఎవరు, తర్వాత వీళ్ళు గంజా ద్వారా పెడలర్స్ ఇంకా ఎవరెవరి ద్వారా అమ్ముతారు, కొంతమంది ఆడవాళ్ళ ద్వారా అమ్ముతారా, లేకపోతే ఎన్ని రూపాయల ప్యాకెట్ చేస్తారు అనే వివరాలు, పూర్తి వివరాలు మార్నింగే పట్టుకున్నాం. కాబట్టి వీళ్ళ ఫోన్లు అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాము. టెక్నికల్ లీడ్తో కూడా పూర్తి దర్యాప్తు చేసి ఈ గంజా స్మగ్లింగ్ మీద, ఈ గంజా సేవనం అనేది చిత్తూరు పట్టణంలో లేకుండా చేసేదానికి మన ఎస్పీ గారి గ్యాస్వాస్ ఉత్తర్వుల మేరకు మేము ఖచ్చితంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాము. ఇదే కాక గంజానే కాక ఎన్డీపీఎల్ కానీ, డిపిఎల్ కానీ, ఐడిఆర్ఆక్ కానీ ఏవైనా ఉంటే కూడా ప్రజలు మాకు సమాచారం ఇస్తే వాటి వివరాలు గోప్యంగా వస్తాము. కాబట్టి ప్రజలంతా కూడా, ముఖ్యంగా స్టూడెంట్స్ ఇది బారిన పడే అవకాశం ఉంది. ఇది వెరీ డేంజరస్ డ్రగ్ ఇది గంజా. ఎందుకంటే చీప్ డ్రగ్, మీకు 100 రూపాయలకో 50 రూపాయలకో ప్యాకెట్ వస్తుంది. అంత తాగితే మత్తుగా ఉంటుంది, ఎంజాయ్గా ఉంటుంది. కాబట్టి అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది. ఈ ముఖ్యంగా ఈ యువత పాడయ్యేదానికి ఎక్కువ ఆస్కారం. కాబట్టి వీటి మీద మేము ఉక్కుపాదం ఖచ్చితంగా మోపుతాము. మీరు కూడా మాకు సమాచారం ఇస్తే వీటిని క్లబ్ చేసేదానికి మాకు ఆస్కారం ఎక్కువ ఇచ్చిన ఆలోచించి థ్యాంక్ యూ. కేసులు ఉన్నాయి.